తినేందుకు తిండి లేదు, తాగేందుకు నీళ్లు దొరికేలా లేవు. దారిద్ర్యం తాండవిస్తున్న మేకపోతు గాంభీర్యం మాత్రం తగ్గట్లేదు. విషనాగుల్ని పాలు పోసి పెంచిన పాకిస్తాన్కి చివరికి ఆ ఉగ్రవాదమే మిగిలింది. భారత్పై విషం కక్కుతూ ప్రపంచ దేశాలు చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంది. ఓ పక్క భారత్ ఆకాశమే హద్దుగా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం నైతికంగా, ఆర్థికంగా పాతాళంలో కూరుకుపోతోంది. తన నెత్తికి తానే కొరువు పెట్టుకుంటోంది. సంక్షోభంలో పాకిస్తాన్ పోలికే లేదు, పోల్చుకోవడానికి ఏం లేదు. అది దివాలా అంచున ఉన్న దేశం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దశలో ఉన్నాం మనం. పోనీ నిన్నో మొన్నో స్వాతంత్రం వచ్చిన దేశమా అంటే మనతో పాటు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న పొరుగు దేశం. కానీ మనం శిఖరాగ్రానికి చేరుకునే ప్రయత్నంలో ఉంటే అథపాతాళంలోకి కూరుకుపోతోంది దాయాది దేశం. కాలం కలిసిరాక కాదు, చేసిన పాపాల ఫలితం. పామును పాలు పోసి పెంచినట్లు ఉగ్రవాదాన్ని నమ్ముకున్నందుకు దక్కిన ప్రతిఫలం. బ్రిటిష్ పాలనలో భారత్లో అంతర్భాగం. ఉత్సాహంగా, ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కానీ స్వాతంత్ర్యానంతరం మత ప్రాతిపదికన వేరుపడ్డ పాకిస్తాన్ పాచిపట్టిన రాయిలా కదలిక లేకుండా అక్కడే ఉంది. ఏ రంగంలోనూ ఎదగలేకపోయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉగ్రవాదుల స్వర్గధామంగా. ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, ఆర్థిక సంక్షోభం, ఎటు చూసినా ఆ దేశంలో దారిద్ర్యం తాండవిస్తోంది. అగ్రదేశాల సరసన చేరిన భారత్ కొత్త లక్ష్యాలతో దూసుకుపోతుంటే సమస్యలు, సవాళ్లలో కూరుకుపోతోంది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడితో ప్రపంచం ముందు మరోసారి దోషిలా నిలుచుంది పాకిస్తాన్. బుకాయించినా ఎవరూ నమ్మేలా లేరు. పాక్ ఆర్మీ చీఫ్ కి తాలిబాన్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కి తేడా లేదని నిష్కర్షగా చెప్పేసింది అగ్రరాజ్యం. ఎందరు మొట్టికాయలు వేసినా, ఎవరు మొహాన ఊసినా కుక్కతోక వంకర అన్నట్లు ఆ దేశం బుద్ధి మాత్రం మారడం లేదు. దొంగ దెబ్బతీసి నిరాయుధులైన సామాన్యులను పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్ర చర్యని ప్రపంచమంతా చీకొడుతోంది. భౌగోళికంగా వ్యూహాత్మక అవసరాలున్న ఒక్క చైనా తప్ప మరే దేశం కూడా పాకిస్తాన్ కి సాయం చేసే పరిస్థితి కనిపించడం లేదిప్పుడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేమన్నట్లు మాట్లాడుతోంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెంటనే ఉల్లంఘించి సరిహద్దుల్లో తెగబడటంతోనే పాకిస్తాన్ కన్నింగ్ బుద్ధి బయటపడింది. పాకిస్తాన్ ఐఎస్ఐనే పెహల్గాం దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ను సృష్టించింది. తన తప్పు లేకపోతే ఉగ్రదాడిని సమర్థించేలా పాకిస్తాన్ ఎందుకు మాట్లాడుతుంది? పెహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులట. ఎవడో గాలికి మాట్లాడలేదు ఈ మాట. బాధ్యతగా స్పందించాల్సిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ కారు కూతలివి. ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నా తమ నీతి మాలిన చర్యను నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది పాకిస్తాన్. ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ కి వెంటిలేటర్ ఎలాగో పాకిస్తాన్కి ఉగ్రవాదమే ప్రాణవాయువుగా మారిపోయింది. అది లేంది ఊపిరి పీల్చలేనట్లే ఉంది ఆ దేశం పరిస్థితి. ఉగ్రవాదాన్ని నమ్ముకున్న దేశాలు చీలికలు పీలికలైపోతున్నా, అంతర్గత యుద్ధంలో కూరుకుపోతున్నా పాక్ బుద్ధి మారడం లేదు. 1,00,000 సమస్యలు ఆ దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆ మధ్య ఆహారం కోసం అలమటించే పరిస్థితి వచ్చింది. గుక్కెడు నీళ్లందక గొంతు పిడిచగట్టుకుపోయేలా ఉంది. చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవాల్సింది పోయి భారత్ దుస్సాహసానికి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పాక్ పాలకులే కాదు, ఆ దేశ సైన్యం కూడా గంతకు తగ్గబొంతే. దేశంలో తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో అసంతృప్తి మంటలు ఎగిసిపడుతుంటే అవన్నీ పక్కన పెట్టి భారత్ ని నిందించడమే పనిగా పెట్టుకుంది అక్కడి సైన్యం కూడా. పాక్ సైన్యంలోని అంతర్గత రాజకీయాలు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుర్చీని కదిపేలా ఉన్నాయి. అందుకే భారత్ ని బూచిగా చూపిస్తూ కశ్మీర్ వంటి సెంటిమెంట్ ని అడ్డుపెట్టుకోవాలనుకుంటున్నారు అక్కడి సైన్యాధ్యక్షుడు. పాక్ సైన్యానికి, పాలకులకు అయితే ఒళ్ళో కూర్చునేంత చనువు, లేదంటే తిరుగుబాటు చేసేంత వైరం ఉంటాయి. ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి పాక్ లో జరుగుతోందదే. ఆర్మీ చీఫ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతుంటే అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నేల విడిచి సాము చేస్తున్నారు. క్రికెట్ మైదానంలో దుమ్మురేపిన ఇమ్రాన్ ఖానే ఏమీ చేయలేక చేతులెత్తేస్తే, సొంత అన్న అస్త్ర సన్యాసం చేస్తే ఆయన మాత్రం అద్భుతాలు సృష్టిస్తానంటున్నారు. ఈ మధ్య పంజాబ్ ప్రావిన్స్ లో ఓ సభలో హుషారెక్కువై అలా చెయ్యకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదని డాంబికాలు పలికారు పాక్ ప్రధాని. ఆయన చేసిన సవాలేంటో తెలుసా? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ ని ఓడిస్తారట. కలలోనైనా అది జరిగే పనేనా? అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లే ఉంది. పాక్ ప్రజలకు కూడా అర్థమైపోయింది అంతర్యుద్ధం సంగతెలా ఉన్నా పాకిస్తాన్ పరిస్థితి చినుకుల బనీని మీద అతుకులు కోటేసుకున్నట్లే ఉందిప్పుడు.
ఆ దేశ ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దీనావస్థలో ఉంది పాకిస్తాన్. ఇంకా పాకిస్తాన్ రైల్వేస్ కి కనీసం ట్రైన్లు నడిపేందుకు డీజిల్ కు కూడా డబ్బులు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులను ఆఫీసులకు రావద్దంటున్నారు. విద్యుత్ను ఆదా చేయడానికి మాల్స్, మార్కెట్లు తొందరగా మూసేయమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరెంట్, నగదు కొరతతో అల్లాడుతోంది దాయాది దేశం. అంతకుముందు అమెరికా ఎంగిలి మెతుకులైనా విధులిచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. పాకిస్తాన్ని ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో అగ్రరాజ్యానికి కూడా తెలిసొచ్చింది. ఇక ఆ దేశానికి ఉన్నదల్లా మరో గుంటనక్క చైనానే. కానీ చైనా నుంచి రుణాలు పెరిగిపోవడం, దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో పాకిస్తాన్కి కాలు చెయ్యి ఆడటం లేదు. ఆ మధ్య గోధుమ పిండికి కూడా కొరతొచ్చింది. ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. చివరికి గ్యాస్ కొరత కూడా పాక్ ప్రజలను వేధిస్తోంది. దేశ ప్రజలు రోజుకు 1-2 టీలతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వ పెద్దలే అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే పాకిస్తాన్ పరిస్థితేంటో తెలిసిపోతోంది. పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఉన్న నిధులను పొదుపుగా వినియోగించుకునేందుకు నిత్యావసరం కాని వస్తువుల దిగుమతిని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. భారత్తో పోల్చుకోవడం కాదు కదా, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో అల్లాడిపోతోంది. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల దగ్గర అప్పు చేసి పప్పుకూడు తింటున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ దరిదాపుల్లోకి కూడా రావడం అసాధ్యం. ఆ విషయం అక్కడి పాలకులకు తెలుసు. అందుకే ఈ ఉగ్రమూకలతో నాటకాలు, మతంతో చెలగాటాలు.